ఎం సురేష్ చౌదరి అనే నేను మీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకాలం సోలోగా వినిపించేది ఇప్పుడు కోరస్లో వినిపిస్తోంది. ఏంటి అంకుల్ డల్గా ఉన్నారు? ఏంటో తెలియట్లేదు అంకుల్. నేను వచ్చిన దగ్గర నుంచి అంతా రివర్స్లో జరుగుతున్నట్టుంది. మీరు సీఎం అవడానికి వేసిన అన్ని ప్లాన్లు బెడిసికొట్టాయట. దీనంతకీ కారణం నేను కాదు అంకుల్, గ్రహస్థితి సరిలేకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనీశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ కోనేరులో స్నానం చేసి శనీశ్వరుడికి ఒక అర్చన చేశారండి, అన్ని సర్దుకుపోతాయి. అంకుల్ శనేశ్వరుడి గుడికి అని చెప్పి కాళహస్తికి వెళ్ళిపోతారేమో, అక్కడ మనకి మనుషులు ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎదిరించి ఉండొచ్చు, మా పెళ్లి జరగదని చెప్పుండొచ్చు. అది మానేసి అమ్మాయిని ఇస్తానని చెప్పి లేపేయడానికి రౌడీల్ని పంపించారు. మీ అటెంప్ట్లన్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? లవ్. అలాగే నా అటెంప్ట్లన్నీ సూపర్ గా సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? అదే లవ్. అది ప్రేమలోని గొప్పతనం. మీరు మీ బ్రెయిన్ పవర్ యూజ్ చేసి ఎవరినైనా ఓడించవచ్చు, కానీ ప్రేమను ఓడించడం మీ బ్రెయిన్ వల్లే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మేధావి బ్రెయిన్ వల్ల కానే కాదు. నేను తలుచుకుంటే అంజలిని మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకంటే అంజలి మీ అమ్మాయి, తనని మీరే నాకిచ్చి చెయ్యాలి. పెళ్లి గిల్లి లేదని ఓడిపోకండి. మీరు మా పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తామా? హలో అంకుల్, ఇంటి మీదకి రౌడీలు పంపించినట్టున్నారు. నాకు పెళ్ళని చెప్పి ఆల్రెడీ మా ఊళ్ళో వాళ్ళని రప్పించేశాను. మీకు విషయం తెలుసా? మీ వాళ్ళు 10 మంది కలిసి ఒక్కడిని లేపేస్తారు, కానీ అక్కడున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఒక్కడే 10 మందిని లేపేస్తాడు. మీ వాళ్ళు దొరుకుంటే స్పాట్లో లేపేసేవాళ్ళు. అంకుల్ ఇలా తిక్కగా అడ్డదారులు ఆలోచించకుండా జంటల మెల్ల మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి సైలెంట్ అయ్యారు? మీరు పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తాం మావా.